గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాలు 4 పథకాలు కూడా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రైతు భరోసాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సొంత జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి మండలాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతామని చెప్పుకొచ్చారు. రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా రైతు అకౌంట్లో కూడా జమ అయ్యడం జరుగుతుంది. మిగతా విషయాన్ని కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పలు పెద్ద మంచి ఎవరి మీద సార్ పోతనపల్లి మాది. నిన్న మా ఎమ్మెల్యే గారు మా గ్రామానికి వచ్చి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, తెల్ల రేషన్ కార్డులు, మీటింగ్ పొజిటింగ్లు మా ఎమ్మెల్యే గారు వచ్చి పొజిటింగ్ ఇచ్చినారు. ఈరోజు రైతు భరోసా మా అకౌంట్లో పడ్డాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా నిన్న పొజిటింగ్ ఇచ్చినారు. వాళ్ళకు ఆధార్ కార్డులు ఇస్తే వెంబడే శాంక్షన్ చేస్తామని చెప్పినారు. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నీకు ఎంత జమ అయినాయి? నాకు 3 ఎకరాల 32 గుంటలు ఉన్నది. 22,000 పడ్డాయి. అంటే ఎకరాకి ఎంత ఇస్తామని చెప్పిండ్రు? ఎకరాకి 6,000 పడ్డాయి. ఇంతకుముందు 5,000 వస్తుండ్రి. ఇప్పుడు సీఎం గారు 6,000 వేసినారు. అంటే ఇంతకుముందు కూడా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరమైనా కూడా రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్ష పార్టీ చెప్పుకుంటూ వచ్చాయి. ఇప్పుడు వేసారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇంతకుముందు 5,000 వేస్తుంది. ఇప్పుడు 6,000 వేసినాక చాలా సంతోషంగా ఉన్నది. మీరు చెప్పండి, రైతు భరోసాకు సంబంధించి కూడా మీ అకౌంట్లో కూడా పైసలు జమ అయినట్టు తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? నిన్ననే ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కూడా డబ్బులు రాత్రి 12 తర్వాత పడతాయని చెప్పుకోవచ్చు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా ఇప్పుడు సాయంత్రం 3 నుంచి కూడా అకౌంట్లో జమ అవుతుందని తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పోతనపల్లి గ్రామంకు మా మామనార్ ఎమ్మెల్యే వచ్చినా కాబట్టి ఖచ్చితంగా 12 గంటల తర్వాత పడతామని చెప్పి అదే విధంగా పడ్డాయి. కాబట్టి ఇప్పుడు 2 గంటల వరకు మా అకౌంట్లో అందరూ వల్ల మిషన్ సహా చూపెడతాం. మీకు ఖచ్చితంగా పడ్డాయి. చాలా సంతోషమైన మాట. అది కాక భరోసా చెప్పినట్లు మాకు మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు అయినా రేషన్ కార్డు అయినా ఏమున్నా కానీ మంచిగా చెప్పిండు, వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు చెప్పడానికి సిగ్గులేదు. ఎంత 10 ఏళ్ళ పాటు వేసి ఒక రేషన్ కార్డు చిన్న మన ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అన్ని దుష్పాదాలు మస్తు చెప్తుండ్రు. అవన్నీ తప్పులు చెప్పిండ్రు. ఖచ్చితంగా మా ప్రభుత్వం చేస్తుంది. ఇందిరమ్మ గ్యారంటీ ఇచ్చింది. ఆ గ్యారంటీ కన్నా మా ఎమ్మెల్యే పూర గ్యారంటీ ఇచ్చిండు మాకు. నేను వచ్చి మా ఊర్లో ఖచ్చితంగా ఏ చెప్పినా అవుతుంటాయి మా ఊర్లో. దీంతో పాటు కూడా అయితే రైతు భరోసాతో పాటు మీ ఊర్లో కూడా కొన్ని ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, తెల్ల రేషన్. ఎంతమందికి శాంక్షన్ అయింది మీ ఊర్లో? మా ఊర్లో దాదాపు ఖచ్చితంగా 130 ఇండ్లు 130 ఇండ్ల 10 సార్లు ఇచ్చిండు. ఉన్నాయి తర్వాత మేము కార్యకర్తలు ఇస్తాము. మా ఊరికి అయితే చాలా సంతోషకరం. ఇచ్చిండు, మంచి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. అన్నీ అయితే ఖచ్చితంగా అయితే 343 రేషన్ కార్డులు ఇచ్చిండు. రైతు భరోసా ఇట్లా ఇంతకుముందు ఏమవుతుండే 5,000 పడుతుండే. ఇప్పుడు రైతు భరోసా 6,000 పడుతున్నాయి. చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువనే చేస్తున్నారు, కానీ తక్కువ ఏం లేదు. ఖచ్చితంగా చేస్తారు మా ప్రభుత్వం. అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఇప్పుడు ఎంత పడ్డా? నీకు జమ ఎంత అయింది? నా మీద 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల భూమి ఉంటే 12,000 రూపాయలు పడ్డాయి నా అకౌంట్లో. ఇప్పుడే పడ్డాయి, ఒక 5 నిమిషాలు పడి. ఇప్పుడు మీరు మీ చేనుల పొలంలో ఏం వేశారు పంట? నా చేనులో 1 ఎకరానేమో వరి పెట్టినా, ఉన్నదేమో పత్తి పెట్టిన. 1 ఎకరా పత్తి పెట్టినా, 1 ఎకరా వరి వేసిన. ఈ 12,000 రూపాయల పెట్టుబడి సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోతుంటాయి కదా సార్. సరిపోతే ఏం ఇబ్బంది ఏం లేదు. మంచి టైంకి వేసిండు. ఇప్పుడు మందుల విషయం కావాలి కదా, మందులు అవి చేసిన సరిపోయినాయి. ఖచ్చితంగా మంచిగా సరిపోయినాయి. మీరు చెప్పండి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నీకు ఎన్ని పైసలు జమ అయినాయి? 2 ఎకరాల 28 గుంటలు ఉంది. నాకు 17,850 రూపాయలు పడ్డాయి. 17,850 రూపాయలు. నిన్న మొన్న ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పి ఎదురు చూసినందుకు కళ్ళు కాయలు కాసినా ఈరోజు సంతోషంగా ఉంది మాకు. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే సంవత్సరం అయినా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతు బంధు ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. గెలిచిన తర్వాత కూడా అన్నారు, కానీ సంవత్సరం అయింది. ఈ నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అయితే కోస్గి మండలి కూడా ప్రారంభించడం జరిగింది. రాత్రి 12 తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. పొద్దుగాల డబ్బులు పడలేదని కొంత రైతులు కూడా ఆందోళన చేసినప్పుడు కూడా నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సాయంత్రం కూడా స్టార్ట్ అయినట్టు ఇచ్చిన మాట గాడికి నెరవేర్చినని ఒక నమ్మకం అయితే ఉంది మాకు. నీకు పెట్టుబడి సరిపోతుందా పైసలు? సరిపోతాం సార్ ఇప్పటి గాడికి. కాకపోతే ఇప్పుడు చేదగుండ పెట్టుకొచ్చినాము. నిన్న మొన్న అంత జర కష్టాలు ఉన్నాము.
ఆ కష్టాలు ఈరోజు తీరిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకంగా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా ఈరోజు ఏదైతే రైతు అకౌంట్లో కూడా డబ్బులు జమ అయ్యి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించినప్పటికీ రాత్రి 12 తర్వాత కూడా మీకు అకౌంట్లో డబ్బులు వస్తాయి చెప్పుకోవచ్చు. మొత్తం మీద కూడా అర్ధరాత్రి 12 తర్వాత అన్నప్పుడు కూడా కొంత టెక్నికల్ విషయాల తర్వాత కూడా ఈరోజు ఇప్పటి నుంచి మధ్యాహ్నం 3 తర్వాత కూడా ఏదైతే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నటువంటి ఏదైతే రైతు భరోసా కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తెల్ల రేషన్ కార్డు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన కూడా ఏ గ్రామాల్లో కూడా కాన్సెన్స్లో 2 మండలాల్లో ఒక్కొక్క ఊరు తీసుకురా ఆ ఊరికి ఈరోజు రైతు డబ్బులు కూడా జమ అయింది. పోతనపల్లి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు వేల మంది కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కూడా రైతు భరోసా డబ్బులు జమ అయినట్టు కూడా తెలుస్తుంది. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు వేచి చూసిన రైతు భరోసా కూడా ఈరోజు డబ్బులు జమ అయ్యడాన్ని ఈరోజు పెట్టుబడి పెట్టడానికి కూడా సమయానికి వేశారంటూ కూడా రైతులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.